శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 7 స్కందాలు పూర్తి చేసి 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందంలో ఉన్నాం. ఒక భాగం చెప్పుకున్నాం నిన్ననే, అంతేనా? ఈ రోజున 9వ స్కందంలోని 2వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకాం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. ఇప్పుడే వచ్చింది ఆంజనేయుడు కథ కూడా శివపురాణంలో కదా, ఇదే కథ. తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయి సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ అని నన్ను పరాశర మునుండు పరాశర మనుమండు. ఎవరు పరాశర మనుమండు? పరాశరుడు కొడుకు ఎవరు? వ్యాసులు వారు. పరాశర్యం అంటాం కదా. ఆయన కొడుకు ఎవరు? సుఖయోగి. ఇలా చెప్తూ ఉంటారనమాట. పోతన మహత్యుడు కాదు, వ్యాసుల వారు కూడా ఇలా అనినా పరాశర ముని మనముండిట్లని వినుము మనువు కులము 1000 వరగ విస్తరించి పలకరాదు నాకు తోచినంత నరనాథ వేగం బయరక పడగ ప్రీతి నేర్పరింతు. ఇక్ష్వాకు కాదు, ఎవరి గురించి చెప్పమన్నాడు? నిన్న చెప్పుకున్నాం కదా. వైవస్వత మనువు గురించి చెప్పమన్నాడు. ఆ మనువు కాలంలోనే ఇక్ష్వాకు వంశం వర్ధిల్లింది అని కూడా చెప్తూ దాని గురించి చెప్పమంటే, మనువు కులం ఎంత అంటే 1000 ఏండ్లుట. 1000 నూర్లు. 1000 నూర్లు అంటే ఎన్ని? 1000 నూర్లు 1,00,000 సంవత్సరాలు. అది విస్తరంగా చెప్పడం ఎవరి తరంగా కాదు. ఏదో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తా అంటున్నాడు. ఎవరు? పరాశర ముని మనవడు శుకులు వారు. ఎక్కువ తక్కువ పొడవులకెక్కటి మొదలైన పురుషుడింతయు చెడదానొక్కడు కల్పాంతమున నక్కజమై నిత్య విశ్వమతడై ఉంటాను. మొత్తం విశ్వం అంతా అతడే నిండి ఉండి ఏమని చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలయ్యా నేను? భూమి శ్యాం మహాపురుషుని నాభిమధ్యమున బంగారు కెందమ్మి మొలచే. మనువు కాలం మొదలైనప్పుడు జరిగేది అంటే ప్రళయం అయిపోతుంది, కొత్త మనువు వస్తాడు. ఆ మనువు ప్రారంభ దిశలో ఏమవుతుంది? భూమి ఆ మహాపురుషుని నాభిమధ్యమున. ఎవరా మహాపురుషుడు? విష్ణుమూర్తే. బంగారు కెందమ్మి మొలచే. బంగారు తామర పువ్వు మొలిచింది. ఆ తమ్మి పువ్వులో నట మీద తన ఎంత 4 మోముల నలువ పుట్టే. అర్థమైంది కదా? 4 ముఖాలు ఎవడుకుంటాయి? వాడు పుట్టాడు ఆ తామర పువ్వులో నుంచి. ఆ బ్రహ్మ మనమున నట మరీచి జనించే. ఆ బ్రహ్మ మనసులోంచి ఎవరు పుట్టాడు? మరీచి పుట్టాడు. విష్ణువు బొడ్డులోంచి తామర పువ్వు, తామర పువ్వులోంచి బ్రహ్మ, 4 ముఖాలు వాడు. ఆ బ్రహ్మ మనసులోంచి మరీచి పుట్టాడు. కశ్యపుండతనికి కలిగేనంత. ఆ మరీచికి కశ్యపుడు పుట్టాడు. ఆ కశ్యపునికి దక్షాత్మజ అదితికి కొమరుడై చీకటి కొంగవడమే. జలజబంధుని పెండ్లంబు సంజ్ఞయందు శ్రాద్ధదేవుండు మనువు సంజాతుడయ్యే. మనువునకు శ్రద్ధయనేడి మగువ ఎందు 10 కొడుకులు కలిగిరి భద్రయసులు. వారలిక్ష్వాకుండును నృగుండును శర్యాతియు దిష్టుండును దృష్టుండును కరుషకుండును నరిశంతుడును వృషద్రుదుండును నభగుండును కవియూ నన నెగడిరి
అట మున్ను మనువు కొడుకులు లేనివాడై మిత్రావరుణులనుద్దేశించి మనువు బిడ్డలు పుట్ట మఖమాచరించుచో అతని భార్య యుహోతను ఆశ్రయించి కూతురు పుట్ట నాకును చేయుమని పలికి పరభక్తితో పయోవ్రతము సల్పే ఆసతి చెప్పినట్ల ధ్వర్యుడును హోతనగుగాక వేలుపు మనుచుబనిచే హవి అందుకొని కూతురగుగాక ఏని వషట్కారంబు చెప్పుచు కదిసి వేల్వా కోత వెడసేత నెలయను ఉవిధ పుట్టే ఇలయను ఉవిధ పుట్టే దాని పొడగని మనువు సంతాపముంది కొడుకు మేల్కాక ఏటికి కూతురకట చెప్పవేయని పోయే వశిష్ఠు కడకు చని ఇట్లనియే అయ్యా కొడుకుల కొరకై ఈ యాగముని అనుజ్ఞనే చేయంగా ఈ 6 పుట్టెను మీ ఎంతటి వారి కొండు మేరయు కలదే అధీనంగాక మీరు వాదులరు మంత్రవాదులరు పాపంబులు అంటకుండా చేయించువారలు ఇది ఏమి అనబడు వశిష్ఠుండు హోతృ వ్యభిచారం బెరింగి మనువున గిట్లనియే అధిప సంకల్ప వైషమ్యమగుట చేసి హోత కళ్ళ తరంబున ఊద కలిగే అయిన కలిగింతు నీకు ప్రియాత్మజులను నువ్వు మెచ్చంగా చూడు నా నేర్పు బలిమి అని పలికి భగవంతులకు వశిష్ఠుండు కీర్తి తత్పరుండు కావున మనువు కొమరిత మగతనంబు కొరకు ఏకచిత్తమున ఆదిపురుషుండగు హరిం పొగడినా ఆ పరమేశ్వరుడు మెచ్చి తపస్సు కోరిన వరంబిచ్చే అది నిమిత్తంబుగా ఇలా కన్యక సుజుమ్నుండు కుమారుండై రాజ్యంబు చేయుచు సుజుమ్నుండను కుమారుండై రాజ్యంబు చేయుచు పొద్దుపోకొకనాడు పోయి పేరడవులా వెంట వేటాడుచు వేట్కతోడ కొందరు మంత్రులు కూడిరా సైంధవంబైన గుర్రమునెక్కి అందమైన పలువిల్లు క్రొవ్వాడి బాణంబులు దాల్చి పెను మెకంబులు వెంట బిరుసుతోడ ఉత్తర దిశకు మహోగ్రుడై చరిచరి మేరువు పొంత కుమార వనము చేరే ఎందు మహేషుండు శివయునిపుడు రతి సలుపుచుండు రందు జ్వరంగబోవ ఆడుదయ్యను తోడనే అనుచరులను పడతులైరి తదస్వంబు పడబయ్యే ఇట్లు మగతమ్ము సెడి మగువులై ఒండ్రలో ముగంబు సూచి మరుగుచుండిరన్న విని సుకునకు రాజిట్లనియే రాజు తోడివారు రమణులైరంటిరి కాంతరైరి ఏమి కారణమున ఇట్టి దేశమెరుగమెన్నడా కథలెల్ల వేడ్క తీర నాకు విస్తరింపు అధీనంగాక మగువతనము మాని మగవాడు కావచ్చు కాక పేరు పెంపుగా ఆసికాగా మగతనంబు మాని మగువ కావచ్చునే మానవంతుడైన మానవునికి అని అడిగిన అర్జున పౌత్రునకు వ్యాసపుత్రుండి ఇట్లనియే పురవైరికొకనాడు పొడసూపు వేడుక తపస్సులు దిక్కుల తమము ఇలల్లా తమ వెలుగులు తగిలి కొందురు కొందరు మౌన్లు కోరిరాగా ప్రాణేశు తొడలపై భాసిల్లు నంబిక వారల చూచిమై వలవలేమి సుఖి పుట్టిన లేచి చీరకట్టిన చూచి దేవియు దేవుండు దీర్ఘలీలా ఒంటి తమలోన క్రీడింపుచున్నవారు మనకు సమయంపు కాదని మరలి మనులు నరుడు నారాయణుడు ననారతంబు మెలగు చోటికి నడిచిరి మీదినీశాది కారణముగా భగవంతుడు శివుడు తన ప్రియురాలు వేడుకల కొరకు ఇట్లనియే రేపు మనం 3వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारती गो सद्गुरुनाथ देव.